విజయవంతమైన వ్యాపారస్తుడి అసలైన కథ తెలుగులో. హైదరాబాదులో నివసించే రమణగారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుండే రమణగారికి బడిలో ఉన్నత విద్య అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. కాని తనకు కొత్త ఆలోచనల మీద ఎప్పుడూ ఆసక్తి ఉండేది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత అతను పెద్దల ప్రోత్సాహంతో డిగ్రీ చదివేందుకు ప్రయత్నించాడు. కాని చదువులో సాధించిన విజయాల కంటే తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని భావించాడు. అతని జీవితంలో మలుపు వచ్చేది 23 ఏళ్ల వయసులో. ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి పాతబస్తీ హైదరాబాదులో ప్రసిద్ధమైన ఒక చాయ్ దుకాణం వద్ద కూర్చుని చాయ్ తాగుతూ ఆ చాయ్ రుచి, వినియోగదారుల సంభాషణలను గమనించాడు. చాయ్ అంటే చాలా మందికి ఎంతగా ఇష్టమో మరియు మంచి రుచితో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే అది మంచి వ్యాపారంగా మారుతుందని రమణగారికి అర్థమైంది. అప్పటికే తక్కువ డబ్బులతో ప్రారంభం చేయగల వ్యాపారం కోసం ఆలోచిస్తున్న రమణగారు చాయ్ అండ్ చాట్ పేరుతో ఒక చిన్న టీ స్టాల్ ప్రారంభించారు. మొదట్లో చిన్న స్థాయిలో వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలకు ప్రత్యేకమైన రుచితో పాటు మంచి వాతావరణం కల్పించడానికి ప్రయత్నించాడు. అయితే తొలి రోజులలో అతనికి పెద్దగా విజయాలు కనిపించలేదు. అయితే రమణగారు నమ్మకాన్ని కోల్పోలేదు. ఒక నెల తరువాత అతను వినియోగదారుల అభిరుచులను తెలుసుకోవడం ప్రారంభించాడు. కొందరికి మసాలా చాయ్ ఇష్టం, మరికొందరికి జింజర్ చాయ్. అతను తన మెను మార్చి చాయ్ రకాలను విస్తరించాడు. అనూహ్యంగా అతని టీ స్టాల్ చుట్టూ వినియోగదారులు పెరుగుతుండటంతో వ్యాపారం పుంజుకుంది. రమణగారు తన వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలను అన్వేషించారు. మిత్రుల సహాయంతో చిన్న పెట్టుబడితో ఒక పెద్ద స్థలాన్ని అద్దెకు తీసుకుని చిన్న క్యాఫేను ప్రారంభించాడు. మెనులో కేవలం టీ మాత్రమే కాకుండా పాకోడీలు, స్నాక్స్, కాఫీ వంటి ఆహార పదార్థాలను చేర్చాడు. ఈ విధంగా అతని వ్యాపారం చాయ్ అండ్ చాట్ ఒక బ్రాండ్గా మారింది. ప్రస్తుతం రమణగారి చాయ్ అండ్ చాట్ దేశవ్యాప్తంగా 50కి పైగా శాఖలను కలిగి ఉంది. ఇది కేవలం టీ స్టాల్ కాకుండా యువతకు స్నేహపూర్వకమైన ఒక సమావేశ స్థలంగా కూడా మారింది. రమణగారి కష్టానికి, వినియోగదారుల అభిరుచులపై దృష్టి పెట్టిన విధానానికి ఈ విజయం సాధ్యమైంది. ఈ కథకు ప్రధాన సారాంశం ఏమిటంటే, చిన్న ఆలోచనలను కూడా పెద్ద విజయాలుగా మార్చడం పూర్తిగా మన కృషిపైనే ఆధారపడి ఉంటుంది. రమణగారి పట్టుదల, వినియోగదారుల అభిరుచులపై నిశితమైన దృష్టి మరియు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అలవరుచుకోవడం ద్వారా సాధించిన ఈ విజయం అనేక మందికి స్ఫూర్తినిస్తుంది. సందేశం: కష్టానికి, పట్టుదలకి మరియు సరికొత్త ఆలోచనలపై విశ్వాసం ఉంటే ఏ వ్యాపారాన్ని అయినా విజయం దిశగా నడిపించవచ్చు.